యముని పద్యం. ఆంధ్ర మహాభాగవతంలో పోతన మహాకవి యముని నోట చెప్పించిన ఈ పద్యాన్ని వినండి. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుంట చూచెదరు చావకమానుడు వారి భంగి ఈ చచ్చినవాని కేడ్చెదరు చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్. ఒక చనిపోయిన శవాన్ని పెట్టుకొని చావుబోయే శవాలు విచిత్రంగా ఏడుస్తుంటాయి. పుట్టినవాడు చనిపోక తప్పదని తెలిసి కూడా ఏడుస్తుంటారు. అదే విచిత్రం. జీవుడు కాలగమనంలో ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవటం నైజం. మనిషి మట్టిలో పుట్టాడు అని చెప్పే ఈ శ్లోకాన్ని వినండి. యథాపి కుంభకారస్స కథ మత్తిక భాజన సబ్బే వేదన పర్యంత ఏవం మధ్యాహ్న జీవితం. కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒకరోజు పగిలిపోక తప్పదో, మట్టితో చేసిన మనిషి శరీరం కూడా అంతే. ధన్యవాదాలు.